ఎర్రి పప్ప కష్టపడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎంపీ చైర్లో కూర్చొని నీకే అంత పొగరుంటే అమ్మా నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లను వదిలేసి ఎంపీసీ చదివితే ఇంజనీర్ అవగామని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్కో ట్యూషన్ కెమిస్ట్రీకో ట్యూషన్ మ్యాథ్స్కో ట్యూషన్ రోడ్లు పట్టుకొని తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అమ్మానంస పెట్టి బోర్డు ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి క్లాస్లో టీ పెట్టుకొని రాత్రి అంతా చదివి అలారం పెట్టుకొని పొద్దున్న లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యి ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టైం కోచింగ్ తీసుకొని అప్పటికి సరైన ర్యాంక్ రాక అమ్మనాలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదించి తెలుగు మీడియం వచ్చి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th దాకా ఉన్న అరియర్స్ అని 4th ఇయర్ ఒకేసారి క్లియర్ చేసుకుని సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం ఎదబా నీచంగా మాట్లాడుతున్నా లెక్క చేయకుండా ఉద్యోగం కోసం ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కలు 4 ఏళ్ళుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిక్క ముళ్ళ గుచ్చుకుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకుతా నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసు అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తాను నీలాంటి బేవర్స్ గా ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడతాను ఉద్యోగాన్ని గ్రాడ్యుయేట్ నాకెంత పొగరు అంటాదిరా క్యాన్సిల్ కొట్టు